ఫోన్ ట్యాపింగ్ పై సిట్ కీలక సమావేశం జరుగుతోంది. సిట్ చీఫ్ సజ్జనార్ తో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ సమావేశమయ్యారు. ఆ తరువాత కార్యాచరణపై చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే 14 రోజుల రిమాండ్ ప్రభాకర్ రావుది ముగుస్తుంది. ఈ నేపథ్యంలో 16వ తేదీన మళ్లీ తనని విచారణకు కోరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలకంగా అక్కడ చర్చలు జరుపుతూ ఉన్నారు. సిట్ చీఫ్ సజ్జనార్ తో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ సమావేశం అవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటికే సిట్ విచారణ జరుపుతోంది. గతంలో ఉన్న సిట్ కాకుండా కొత్తగా సజ్జనార్ నేతృత్వంలో ఇప్పుడు సిట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావు అలాగే నందకుమార్ ని కూడా కొద్దిసేపటి క్రితం నలుగురిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఆ తదుపరి కార్యాచరణ ఏముండబోతోంది? 16వ తేదీతో ప్రభాకర్ రావు కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో ఆ తరువాత ఎలాగ సిట్ ను ముందుకు తీసుకువెళ్లాలి, వీళ్ళని ఎలా విచారణ చేయాలి, దీనికి సంబంధించిన విషయాలు ఎలా రాబట్టాలి అన్న దానిపైనే ఇప్పుడు సిట్ చీఫ్ సజ్జనార్ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ అయినట్టుగా మనకు అందుతోన్న సమాచారం. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. అందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. ప్రభాకర్ రావు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో అతన్ని కూడా తీసుకొచ్చి ఇప్పుడు విచారణ జరుపుతూ ఉన్నారు. 14 రోజుల విచారణలో భాగంగా ఇవాళ్లతో విచారణ ముగిసే అవకాశం ఉంది. సో ఈ 14 రోజుల పాటు కూడా సిట్ ఆయన ముందు పలు విషయాలను ఉంచింది. ముందు వేరే సిట్ దర్యాప్తు బృందం అతన్ని విచారించింది, కానీ సహకరించలేదు అన్న నేపథ్యంలో ఇప్పుడు సజ్జనార్ నేతృత్వంలో గత వారం నుంచి కూడా సిట్ దర్యాప్తు జరుపుతోంది. మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందించడానికి. సురేష్, మీరు అన్నట్టుగా ప్రభాకర్ రావు రిమాండ్ ముగుస్తోంది. అలాగే ఇప్పుడు సిట్ చీఫ్ సజ్జనార్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ తో భేటీ అయ్యారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. వారాల పాటు కస్టడీ అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుని విచారించడానికి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే 2 వారాల నుంచి ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. అయితే మొదటి వారం పాత సిట్టే ప్రభాకర్ రావుని విచారించింది, కానీ 2వ వారం నుంచి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు ప్రభాకర్ రావుని చేయడం జరిగింది. ఈరోజు చివరి రోజు కాబట్టి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ప్రభాకర్ రావు నుంచి వీలైనంత సమాచారం రాబట్టేందుకు సిట్టు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఉదయం నుంచి పాత అరెస్ట్ అయ్యి ఇప్పుడు బెయిల్ పై ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, వీరు ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ప్రభాకర్ రావు ముందు ఉంచి ఆయనని ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ సమయంలో ఏం జరిగింది, ఎవరు ఆదేశించారు, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎవరెవరిని బెదిరించారనే దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఆ ఆడియోలని ఎలా ఎవరికి ఇచ్చారనే దానికి సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ రావుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్ల ద్వారా ఆడియోలను కాపీ చేసి కావాల్సిన వారికి ఇచ్చాడని చెప్పేసి కూడా సిట్టు దర్యాప్తులో బయటపడింది. కాబట్టి దానికి సంబంధించి లోతైన విచారణ ఇంకా కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. ఈరోజు రాత్రి వరకు కూడా ప్రభాకర్ రావుని విచారించి అర్ధరాత్రి తర్వాత లేదంటే రేపు మార్నింగ్ 10 గంటలకి ప్రభాకర్ రావుని విడిచిపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 26వ తేదీన ప్రభాకర్ రావుని విడిచిపెట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి రేపు ప్రభాకర్ రావుని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జనవరి 16వ తేదీన సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ పైన ఇటు పోలీసులు వేసిన కౌంటర్ పైన కూడా విచారణ జరగనుంది. ఆ రోజు ప్రభాకర్ రావుకి బెయిల్ వస్తుందా లేదంటే గత వారం నుంచి సిట్ మారింది. అంతకు ముందు పాత సిట్టే దర్యాప్తు చేసింది. అంతకు ముందు ప్రభాకర్ రావు సరైన సమాధానాలు చెప్పలేదు, ముక్తసరిగా సమాధానాలు చెప్పలేదు, విచారణకు సరిగా స్పందించట్లేదు అన్న వచ్చాయి. కొత్త సిట్ ఏర్పాటు తర్వాత ఏమైనా మార్పు కనిపించిందా, లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నారా, ఇవేమైనా తెలుస్తున్నాయా? ప్రభాకర్ రావు మౌనంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ముందు ఆధారాల నుంచి విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు వీరు ముగ్గురు కూడా ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులు. కీలకంగా వారు ఇచ్చిన గతంలో స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించారు. కానీ ఇప్పుడు వారు ముందే ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రభాకర్ రావు తప్పించుకునే పరిస్థితి ఇక్కడ కనబడట్లేదు. ఖచ్చితంగా ఆయన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. నీ పేరు చెప్పారు కాబట్టి మీకెవరు చెప్పారనేది మీరు చెప్పండి అని చెప్పేసి కూడా ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తున్నారు.
చెప్తున్నారు. అయితే ఈ కేసులో ఇంకో కీలక పరిణామం ఈరోజు జరిగింది. ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసు గతంలో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని చెప్పేసి కూడా స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ ఆడియోలని ప్రెస్ మీట్లో రిలీజ్ చేశాడని చెప్పేసి కూడా నందకుమార్ చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నందకుమార్ స్టేట్మెంట్ కూడా ఈరోజు 2 గంటల పాటు రికార్డ్ చేయడం జరిగింది. అప్పుడే నేను రవిగుప్తాకి, అప్పటి డీజీపీ రవిగుప్తాకి ఫిర్యాదు చేశాను. నా ఫోన్ నెంబర్ని ట్యాపింగ్ చేశారు. నేను స్వామీజీ మాట్లాడుకున్న ఫోన్ నెంబర్ ఆడియోతో పాటు స్వామీజీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆడియోలను కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఆ ఆడియోలు ఎక్కడి నుండి వచ్చాయి, ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లనే ఆడియోలు వచ్చాయి అని చెప్పేసి కూడా నందకుమార్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఆయనతో పాటు 2 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. నాకు అప్పుడే అనుమానం ఉంది, ఖచ్చితంగా ఆ రోజే బహిర్గతమైంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. కానీ అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు. అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి పోలీసులు కూడా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. 2 గంటల పాటు అప్పుడు ఏం జరిగింది, అసలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నందకుమార్ ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళాడు, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఆడియోలు ఎప్పటి నుండి రికార్డ్ చేశారు, వాటికి సంబంధించి రాధాకిషన్ రావు తనని బెదిరించాడు, తన హోటల్ని కులగొట్టించాడు అని చెప్పేసి కూడా నందకుమార్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నందకుమార్ స్టేట్మెంట్ కూడా ఈ కేసులో తీసుకున్నారు. కాబట్టి ఆ అంశం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందని చెప్పేసి సిట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. మళ్ళీ పిలిచినప్పుడు రావాలని చెప్పేసి కూడా నందకుమార్ అయితే సురేష్, ఇప్పుడు సజ్జనార్తో విజయ్ కుమార్ భేటీ అయ్యారు. వాళ్ళ ముందున్న సాధ్యాసాధ్యాలు ఏంటి? రేపు 10 గంటలకు ప్రభాకర్ ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఫర్దర్ కేసుని ఎలాగ ముందుకు తీసుకెళ్తారు? ఇన్ని రోజుల పాటు ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారాన్ని అంతా కూడా అడిషనల్ ఛార్జ్షీట్ వేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే నాంపల్లిలో ఇప్పటికే ఛార్జ్షీట్లు వేశారు. ఇప్పటివరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతోనే అడిషనల్ ఛార్జ్షీట్ వేసి అదేవిధంగా నెక్స్ట్ ఎవరిని విచారించాలనే దానికి సంబంధించే ప్రస్తుతం ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందో వారందరినీ కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం అంతా కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలనే దానికి సంబంధించి ఇప్పుడు సజ్జనార్తో సిట్లోని కొంతమంది బృందం మాదాపూర్ డీసీపీ రీతిరాజ్తో పాటు విజయ్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్తో పాటు మరికొంతమంది అధికారులు భేటీ కావడం జరిగింది. ఇన్ని రోజుల పాటు జరిగిన విచారణకు సంబంధించిన పురోగతి, నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఒక 1 మంత్లో దీన్ని ఒక కొలికి తీసుకురావాలని చెప్పేసి కూడా డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి నెల రోజుల్లో ఈ కేసుకి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసి ఆ తర్వాత ఎవరైనా రాజకీయ నాయకుల పాత్ర ఉంటే వారికి కూడా నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి రాజకీయ నాయకులకి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ప్రభాకర్ రావు నిందితులందరికీ కూడా ఎలాంటి లింక్ ఉంది, ఆ లింక్ ఏమైనా ఇప్పుడు ఛేదించారా, ఆ లింక్ ద్వారా రాజకీయ నాయకులకు నోటీసులు ఇస్తారా లేదా అనేది కూడా అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలిసే అవకాశం కనబడుతుంది. కాబట్టి మళ్ళీ జనవరి 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది. ప్రభాకర్ రావుకి సంబంధించి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి గతం నుంచి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు, కౌంటర్ దాఖలు చేస్తున్నారు. ఆయన విచారణకు సహకరించట్లేదు కాబట్టి ఆయనకు మినహాయింపులు అన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు కస్టడీకి అనుమతించింది. 2 వారాల పాటు ప్రభాకర్ రావుని కస్టడీ విచారణ కోసం పోలీసులు అడగడంతో మొదట వారం రోజులు ఇచ్చింది, ఆ తర్వాత మరొక వారం రోజు కూడా పొడిగించడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి ప్రభాకర్ రావు వెళ్ళిన తర్వాత ఈ కేసులో చాలా కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రకంపనలు కూడా మొదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కానీ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సజ్జనార్ సమావేశం కూడా చాలా కీలకంగా జరగబోతుంది. ఫర్దర్గా ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా డిసైడ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సిట్ చీఫ్ సజ్జనార్తో